ఈరోజు భారతదేశ ఒక జాతీయ నాయకుడు పుట్టినరోజు. ఇది భారత ప్రభుత్వం అతని సేవలని గుర్తించి, అతని ఉద్యమ స్ఫూర్తి, సామాజికమైన చైతన్యం, రాజకీయమైన పోరాటం, వీటి తర్వాత ఆయన 33 ఏళ్ళు ఆహ్, నిర్విరామంగా కేంద్ర మంత్రిగా, 8 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచి నిరంతరము ప్రజల్లో, ప్రజా ఉద్యమాల్లో, రాజకీయ ఉద్యమాల్లో, సాంఘిక ఉద్యమాల్లో పని చేసిన ఆహ్, బాబు జగ్జీవన్ రామ్ బీహార్‌లో ఆరా జిల్లాలో చాంద్వా అనే ఒక గ్రామంలో జన్మించారు. వాళ్ళ తల్లిదండ్రులు తల్లి బసంతిదేవి, తండ్రి శోభిరామ్. నార్త్‌లో అంతా ప్రతి ఇంట్లో రామ్, రామ్, రామ్ అనే ఒక పేరుంటది. ఆ రామ్ అనే పేర్లు అందరికీ ఉంటాయి. చివర్ల రాజారాము, ఈ రాము, ఆ రాము ఏదో ఒక తోకతోని రామ్ అనే ఇదుంటది. సో, అట్లా ఆయన తండ్రి పేరు శోభిరామ్, జగ్జీవన్ రామ్ మళ్ళీ. సో, అట్లా అంటే నార్త్‌లో మనం జూసినట్టయితే వీళ్ళు శివనారాయణ మతం. శివనారాయణ మతం ఒకటే గాదు. అంతా సంత్ కల్చర్ ఉంటది. అంటే ఈ అణగారిన కులాలు ఏదో ఒక సంత్ పేరుతోని ఆ కులంగా చెలామణి అవుతుంటారు. ఉదాహరణకి మన కాంశీరామ్ గారు రైదాస్ కాస్ట్ వాళ్ళది. పంజాబ్‌లో వాళ్ళ కులము చమార్లయినా గూడా వాళ్ళ అంటే గౌరవంగా వాళ్ళు ఒక సంత్ పేరు పెట్టుకొని సంత్ రైదాస్ కులము అని ఆయన సర్టిఫికేట్‌లో గూడా సంత్ రైదాస్ కాస్ట్ అనే ఉంటుంది. అట్లనే సంత్ కబీర్ దాస్, సంత్ తులసీదాస్ అట్లనే ఈ శివనారాయణ. ఇది చాలా పేరు ప్రఖ్యాతలున్న ఇది కాదు గానీ, అక్కడ బాగా పాపులర్ అయిన ఇది. అట్లా నార్త్ అంతా మనకు ఆ కల్చర్ కనిపిస్తది. సౌత్‌లో బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం లాగా అట్లాంటివి లేవు. ఇప్పటికీ మనకు బీసీ కులాల్లో రాధేశ్యామ్ మీరు ఏం కాస్ట్ అంటే కొంతమంది బీసీలు మేము రాధేశ్యామ్, సంత్ రాధేశ్యామ్ అంటారు. సో, అట్లా ఆ సంత్ పరంపరలో ఉన్న ఒక మతము శివనారాయణ మతము. ఇప్పుడు అంటే వాళ్ళు ఆ శివనారాయణ మతాన్ని నమ్ముకున్న వాళ్ళు బాబు జగజీవన్ రామ్ కుటుంబం. అంటే కొద్ది మందిని అందరిని కాదు. అంటే వాళ్ళని ఎక్కువగా నమ్ముకొని వాళ్ళకి కనెక్ట్ అయిన ఒక 3, 4 కుటుంబాలని చేరదీసి వాళ్ళకి కొంత చదువు, ఈ రామాయణ, మహాభారతాలు పఠనాలు, తర్వాత ఈ పూజ, శుచి, శుభ్రత, యాగాలు ఇట్లా చిన్న చిన్నవన్నీ వాళ్ళని కలుపుకునే ఇదిలో అంటే హిందూ మత ప్రక్షాళనం కోసం ఏర్పడ్డవి ఈ సంత్ పరంపర. సో, అట్లా ఆ సంత్ పరంపరలో శివనారాయణ సంత్ పరంపరలో వీళ్ళు ఆ మతాన్ని అవలంబించి అట్లా ఊర్లో బ్రాహ్మణ కుటుంబాలకు కొంచెం ఆహ్, దగ్గరగా ఉండే కుటుంబాలుగా కొంతమందిని అట్లా పెట్టడం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక అర్చకుడు ఆహ్, హ్మ్, పాండిత్యం ఎక్కువగా ఉందని ఒక మాదిగయినని భుజాల మీద అంటే మాకంటే ఎక్కువ పాండిత్యం ఉంది, వేదాలు చదువుకుంటున్నాడని ఆయనని మహబూబ్ నగర్ ఒక మాదిగైన అని భుజాల మీద ఎత్తుకొని తిప్పిన ఘటనలు గూడా మనం చూసినాము ఈ మధ్య కాలంలో. సో, అట్లా ఆ కాలంలో అట్లాంటి కుటుంబము బాబు జగజీవన్ రామ్ కుటుంబం. సో, అట్లాంటి ఆ కుటుంబంలో ఉన్న అతను చదువుకి పిల్లల చదువుకి కూడా వాళ్ళు సాయం జేసేవాళ్ళు. వాళ్ళ పిల్లలతోని పంపించేవాళ్ళు. అట్లా అంటే రామాయణ మళ్ళా సాయంత్రాలు భక్తజనంతోని భజనలు అట్లంతా చేయించేవాళ్ళు వీళ్ళతోని. అట్లా హిందూ అంటే హిందూ ప్రక్షాళన పేరుతోని చమార్లని అంటే అంటరాని కులాలని కొద్దిమందిని ఒక 3, 4 కుటుంబాలని చేరదీసి వాళ్ళకి చదువులు, వాళ్ళని కొంచెం దగ్గర తీసి అట్లా చెప్పించిన వాళ్ళలో వీళ్ళు గూడా ఒకటి. సో, శోభిరామ్ అనే అతను గూడా కొంత అట్లా చదువుకున్న అతనే శోభిరాము. ఆయనకు చిన్నప్పుడే తల్లి చచ్చిపోతది. మేనమామ చేరదీయడం వల్ల ఆ మేనమామ సైన్యంలో పనిజేసేవాడు. అట్లా ఆయన కొంత చదువుకొని ఇంకా దానికి ఆ శివనారాయణ మతంతోని ఎక్కువగా సన్నిహితంగా ఉండి తన పిల్లల్ని చదివి ఆయనకి ఆ శోభిరామ్‌కి 8 మంది సంతానము. అందులో జగజీవన్ రామ్ ఆరవ సంతానం అనుకుంటా. సో, అట్లా ఆయన పిల్లల్ని చదివించే ఇదిలో ఉన్నాడు. అయితే జగజీవన్ రాము అంటే ఉన్నత చదువుల కంటే ముందు ఆయన మెట్రిక్యులేషన్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయితాడు జగజీవన్ రామ్. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినప్పుడు అది అందరికీ ఒక చమార్ పిల్లగాడు, ఒక అంటరాని పిల్లగాడు విద్యార్థి ఆహ్, మెట్రిక్యులేషన్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావడం అంటే చిన్న సంగతి కాదు ఆ కాలంలో. సో, ఒక ఫారినర్ వచ్చి ఒక బ్రిటిష్ ఆహ్, డైరెక్టర్ భార్య వచ్చి, "ఈ అబ్బాయి ఇంత మంచి చదువుల్లో ఉన్నాడు. ఫస్ట్ క్లాస్‌లో వచ్చిండు. ఈ అబ్బాయికి హైర్ ఎడ్యుకేషన్ తర్వాత ఫారెన్ పంపిస్తాం మేము. ఫారెన్ చదువుకోవడానికి అబ్బాయికి పర్మిషన్ ఇవ్వండి. మేము ఆ అబ్బాయిని
ఫారెన్ పంపించే ఏర్పాట్లు మేము చేస్తామని తల్లి దగ్గరికి వచ్చి అడుగుతుంది. బసంతిదేవి వాళ్ళ తల్లి జగ్జీవన్ రామ్. అయితే అంబేద్కర్ కంటే ఈయన అంబేద్కర్ 91 అయితే జగ్జీవన్ రామ్ 1908వ సంవత్సరంలో పుట్టిండు. వీళ్ళిద్దరికి 17, 18 సంవత్సరాల తేడా అంబేద్కర్‌కి, జగ్జీవన్ రామ్‌కి. అంటే అంత జూనియర్ అంబేద్కర్ కంటే. సో, ఆయన ఫారెన్ వెళ్ళి మొత్తం అంటే ప్రపంచ దేశాల మానవ హక్కులు, సమాజం ఎట్లున్నాయి, రాజకీయాలు ఎట్లున్నాయి, పౌరులు ఎట్లున్నారు, సాంఘికంగా వాళ్ళెట్లా ఉన్నారు, వాళ్ళ పురోగతి ఏంటి, వాళ్ళ అభివృద్ధి ఏంటి, వాళ్ళ జీవనాలు ఎట్లున్నాయి, జీవన పరిస్థితులు ఎట్లున్నాయి, అట్లా అన్నీ అధ్యయనం చేసే అవకాశము అంబేద్కర్‌కొచ్చింది. కానీ ఇక్కడ జగ్జీవన్ రామ్‌ని ఫారెన్ పంపించి చదవడానికి వాళ్ళ తల్లి ఒప్పుకోలేదు. "అహా! లేదు, లేదు మేము పంపించమండి. మాకు దేశభక్తి, దేశమే కావాలి. దేశాన్ని వదిలేసి మేము పోలేము" అని. అంటే హిందూ ఒక హిందూ భావజాలంలో, హిందూ జాడ్యంలో ఉండి, హిందూ శివనారాయణ మత పరంపరలో ఉన్న మూఢనమ్మకంతోని ఆమె జగ్జీవన్ రామ్‌ని పంపించలేదు. పంపిస్తే ఇంకా ఎట్లా ఉండేదో. జగ్జీవన్ రామ్ ఇక్కడ అంటే నా జాతి, నా భారత జాతి, ఈ జాతిని వదిలి వెళ్ళకూడదు అనే ఒక మూఢమైన నమ్మకంతోని, మూఢమైన విశ్వాసంతోని జగ్జీవన్ రామ్‌ని ఆమె పంపించలేకపోయింది. ఆ తర్వాత ఆయన ఆహ్, అంటే బీహార్‌లో వరదలొచ్చినప్పుడు, ఆ వరదల అప్పుడు ఆహ్, గాంధీ వెళ్తాడు. వరదల సందర్భంలో. అప్పుడు వీళ్ళ ఊరు గూడా మునిగిపోతది. అప్పుడు ఆ అబ్బాయి బాగా యాక్టివ్‌గుంటే ఇంప్రెస్ అయితాడు. ఆహ్, అంటే చిన్న అబ్బాయి భలే యాక్టివ్‌గున్నాడు. అందరిని భలే పోగేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అని ఇంప్రెస్ అవుతాడు గాంధీ. అట్లా గాంధీతో పరిచయం అయితది ఆయనకు మన జగ్జీవన్ రామ్‌కి. ఆ తర్వాత ఆహ్, బెనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించిన మదన్ మోహన్ మాలవ్య ఆయనను వాళ్ళ స్కూల్లో చూసినప్పుడు ఈయనను ఈ మెట్రిక్యులేషన్‌లో ఫస్ట్ క్లాస్ వచ్చిండు అనే విషయం తెలిసినప్పుడు, ఈ అబ్బాయి యాక్టివ్‌నెస్‌ని తర్వాత ఆయన ఆహ్, హ్మ్, ఒక స్పీచ్‌లో చాలా అట్రాక్టివ్‌గా మాట్లాడడం ఆయనను బాగా ఇంప్రెస్ చేసి, "నువ్వు ఆహ్, హ్మ్, బెనారస్ యూనివర్సిటీకి రావాలి. నేను నీకు అక్కడ చదివించే ఏర్పాట్లు నేను చేస్తా. ఇట్లాంటి మంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇక్కడ ఈ ఊర్లో ఎందుకు? అక్కడ పెద్ద మంచి యూనివర్సిటీ ఉంది. అది ఈ మధ్య పడింది పెద్దది. నేను నిన్ను రికమెండ్ చేస్తా. నువ్వు అక్కడికొచ్చి చదువుకోవచ్చు" అని తర్వాత ఆయనకు బిర్లా స్కాలర్‌షిప్ కూడా వస్తది. మెట్రిక్‌లో ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు ఆయనకి బిర్లా స్కాలర్‌షిప్ వస్తే, ఆ స్కాలర్‌షిప్‌తోని ఆయన మదన్ మోహన్ మాలవ్య రికమెండేషన్‌తోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో జాయిన్ అయితాడు. అయితే అప్పుడు అంటే ఆయన శివనారాయణ మతము, ఈ బ్రాహ్మణ చుట్టుపక్కల ఉండి ఇట్లాంటి వివక్షలు చాలా తక్కువ చూసిన జగజీవన్ రామ్‌కి ఉర్దూ సారీ బెనారస్ యూనివర్సిటీకెళ్ళిన తర్వాత పని అంటే వండి పెట్టేవాళ్ళు ఆయన కంచాలు గడగడం గాని, ఆయన కోసం వండి పెట్టడం వండి పెట్టమని ఆహ్, అంటారు. ఆ అబ్బాయి ఇక్కడుంటే ఒక చమారు, ఒక అంటరానోడికి మేము వండడం ఏంటి? ఒక అంటరాని వాడు తిన్న గిన్నెల్ని, ముట్టుకున్న గిన్నెలతోని మేము మళ్ళీ వంట చేయడం ఏంది? ఇక్కడంతా చాలా సవర్ణులుంటారు. ఇక్కడంతా అర్చకులుంటారు. ఇక్కడంతా గొప్ప కులం వాళ్ళుంటారు. ఈ నీచ కులం వాడితోకి మేము వంట జేయాలి. ఈ నీచం కులం వాడికి మేము కంచాలు కడగాలని వాళ్ళు స్ట్రైక్ జేస్తారు. వాళ్ళని తీసేస్తారు. ఆ యూనివర్సిటీ వాళ్ళు వర్కర్స్‌ని తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు రావడానికి రారు. మేము అంటరానోళ్ళకి మేమేం చేయలేము. మేము మైల పడతాము. మాకు ఇంకా పుట్టగతులుండవు. స్వర్గము పోము మేము అని ఇట్లా రకరకాలుగా వాళ్ళు అని పని మానేయడం వల్ల సరే అని ఇంకా వాళ్ళని అంటే ఇంకా వర్కర్స్ దొరకట్లేదు. ఉన్న వాళ్ళని తీసేసిండ్రు. కొత్త వాళ్ళు రావట్లేదు. సో, ఏం చేద్దామని కూర్చొని మొత్తానికి ఈ జగజీవన్ రామ్‌ని యూనివర్సిటీ నుంచి అంటే ఆ హాస్టల్ నుంచి తీసి ఒక ప్రిన్సిపాల్ ఇంట్లో పెట్టుకుంటాడాయన. మా ఇంట్లో నుంచి పో అని. సో, అక్కడ గూడా ఆ ప్రిన్సిపాల్ ఇంట్లో వర్కర్స్ గూడా ఆయన చమార్ అని తెలిసిన తర్వాత వాళ్ళు గూడా వెళ్ళిపోతారు. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవమానాలు తట్టుకోలేక ఆయన వాళ్ళ అన్న సంత్‌లాల్. ఆ సంత్‌లాల్ హ్మ్, కలకట్టాలో చిన్న ఉద్యోగం. ఆయననేదో డాక్టర్ చేద్దామని శోభిరామ్ అనుకుంటే ఆయన ఒక ఒక హాస్పిటల్‌లో కాంపౌండర్‌గా ఉంటే ఆ అన్న దగ్గరికి పోయి ఆయన డిగ్రీ, పీఎస్సీ చదువుకుంటుడు. అయితే ఆయన స్కూల్‌లో ఆరా అని జిల్లా కెళ్తాడు. ప్రాథమిక విద్య వాళ్ళ చాంద్వాలో చేసిన ఆయన హైయర్ అంటే సెవెంత్ తర్వాత వేరే స్కూల్‌కెళ్తాడు. ఆరా జిల్లాలో ఉండే. ఆ స్కూల్‌కెళ్ళినప్పుడు అక్కడ కుండలు అంటే ముస్లింకొక కుండ, హిందువులకొక కుండ అని బెడతారు. ఆ ముస్లింగా అయితే ఈయన నేను ముస్లింని గాదు గదా! నేను హిందువుని గదా! అంటే శివనారాయణ మతంతో నేను హిందువుని గదా! నేను అంటే మా ఊర్లో అంతా నన్ను హిందువుగానే అనుకుంటారు గదా! మేమంతా హిందువులం గదా! అనే ఒక ఇదితోని ఆయన ఆ కుండ హిందువులకు పెట్టిన కుండలో నీళ్లు ముంచుకొని తాగుతాడు. అప్పుడు వాళ్ళు ఆహ్,
పిల్లలు చూసి ఇట్లా ఈ చమారు అంటరానోడు మన కుండ ముట్టుకున్నాడు, మన కుండలో ముట్టుకొని నీళ్లు తాగిండు అని ప్రిన్సిపాల్‌తోని స్కూల్ అంతా మొత్తం గోల గోల చేస్తే అప్పుడు కుండ మార్చి వీళ్ళకి అయ్యో! అదే దళితులు అంటే అంటరాని వాళ్ళెవరున్నారో వాళ్ళు దీంట్లో తాగొచ్చు అని. అప్పుడు అర్థమైతది. అంటే నేను ఇటు ముస్లింకి కుండలో ముంచుకున్నా వాళ్ళు ఊరుకోరు. ఇటు హిందువు ముంచుకుంటే వీళ్ళు అంటరానితనం అంటున్నారు. దళితులకు సెపరేట్‌గా పెట్టుకు మరి మమ్మల్ని హిందువులు ఎందుకు అంటున్నారు? మేము దళితులం వేరు గదా! మరి హిందువుల్లో మేము భాగమైతే మమ్మల్ని ఎందుకు కలుపుకోవట్లేదు హిందువులుగా? మమ్మల్ని వేరుగా ఎందుకు జూస్తున్నారు? అంటరాని వాళ్ళుగా ఎందుకు జూస్తున్నారు? అనే ఒక డిగ్గింగ్ మొదలైంది. ఇదంతా ఏదో తేడా కథ. మేము హిందువులమైతే హిందువుల్లో కలుపుకోవాలి గదా! మమ్మల్ని వేరుగా ఎందుకు జూస్తున్నారు? పక్కనెందుకు బెడుతున్నారు? అంటరాని వాళ్ళని ఎందుకు అంటున్నారు? అని ఒక తొలవడం. నేనేంటి అనేది, ఈ భారతదేశంలో నేనేంటి అనేది ఒక తొలవడం అనేది మొదలైంది జగజీవన్ రామ్‌కి. సో, అట్లా ఆయన మూడో కుండ బెడితే, ఆ మూడో కుండ పగలగొట్టేటోడు. అట్లా 2 సార్లు, 3 సార్లు అట్లా జరిగిన తర్వాత అది ఎవరు పగలగొడుతున్నారు అనేది చూసి చివరికి ఆహ్, ఆహ్, మ దళిత కుండ అనేది లేకుండా అంటే ఈయన ఆర్గ్యూ చేస్తాడు ఆ అబ్బాయి. సార్ మేము హిందువులం గదా! మరి మీరు మా ఊర్లో అందరూ మమ్మల్ని హిందువులంటారు. మేము పూజలు జేస్తాము. మేము రామాయణ మహాభారతాలు చదువుతాము. మేము భక్తి భజనలు జేస్తాము. మా అమ్మ, మా నాయన ఇగో ఇట్లా ఉన్నారు. మేము ఇగో బాపనోళ్ళ ఇంటి పక్కన ఉన్నాము. మరి మమ్మల్ని హిందువులంటారు వాళ్ళు. ఆ సంత్ పరంపర అంతా మమ్మల్ని హిందువులంటున్నారు. మరి మీరేమో ఇట్లా జూస్తున్నారు? అట్లా ఆ చిన్న అబ్బాయి గూడా ప్రిన్సిపల్ ఆ స్కూల్ హెడ్ మాస్టర్‌తో వాదిస్తే చివరికి ఆయన కుండని ఆహ్, దాన్ని కొనసాగించిండని చెప్తారు. సో, అట్లా ఆయన ఆహ్, అంటే వివక్ష, అంటరానితనము, వివక్ష అనేది బాల్యం నుంచే చదువుకెళ్ళినప్పుడు ఆ బాల్యం నుంచే మొదలైంది. ఆ తర్వాత ఆయన కల్కట్టాకెళ్ళి అంటే బెనారస్ యూనివర్సిటీలో ఇంక తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన తర్వాత ఆయన ఆహ్, హ్మ్, అంటే ఆయన కంచాలు కడగమని, ఆయన కోసం వండమని ఎవరైతే వెళ్ళిపోయిండ్రో, సరే వాళ్ళ తల్లిని తీసుకొచ్చి అదే బెనారస్ యూనివర్సిటీ పక్కన తల్లిని తీసుకొచ్చి వండి పెట్టడానికి ఆయన యూనివర్సిటీకెళ్ళడానికి ఏర్పాటు చేసుకుంటే ఆహ్, ఇల్లు ఇచ్చినాయన వీళ్ళు చమార్లని తెలవంగానే ఇప్పటికి ఉందండి. అది మేము గూడా ఫేస్ అయినాం. అంటే ఒక ఆహ్, జూనియర్ కాలేజ్‌కి లెక్చరర్స్‌కెళ్ళినప్పుడు మేము వాళ్ళ కులం అడగలేదు. మేము కులం చెప్పలే. నేనును ఇంకా మా ఫ్రెండ్ అంటే మాకు ఎదురైంది. మాకు తర్వాత వాళ్ళు మా కులం తెలుసుకొని ఇంకా పెట్టే బేడ, మా సామానంతా బయటేసి తాళమేసిండ్రండి. అంటే మాకే అంటే 100 సంవత్సరాల తర్వాత మాకే ఇట్లా జరిగితే, 100 సంవత్సరాలకు ముందు బాబు జగజీవన్ రాము ఒక ఇల్లు తీసుకొని, ఒక రూమ్ తీసుకొని తల్లి వండి పెట్టడానికి తీసుకొస్తే, తల్లి ఏమో అంత హిందుత్వంగా పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేస్తున్నా కూడా ఆయన వాళ్ళ కులం తెలుసుకొని మీరు వెళ్ళిపోవాలి. అందరూ మమ్మల్ని వెలేసేటట్టున్నది. మీరు ఫలానా వాళ్ళంట గదా! మీరు చమార్లంట గదా! అంటరాని వాళ్ళంట గదా! మేము మిమ్మల్ని జూసి మీ పూజా పునస్కారాలు, మీ భక్తి, మీ భజనలు జూసి మేము ఇల్లిస్తే కానీ మీరు కాదని తెలిసింది. మీరు వెళ్ళిపోవాలనంటే మేము అడ్వాన్స్ ఇచ్చినాము. వెళ్ళేది లేదని ఆయన మన జగజీవన్ రామ్ మీరేం జేసుకున్నా ఓకే. నేను గూడా నిలబడతా. మేము గూడా శివనారాయణ మతం వాళ్ళని తీసుకొస్తాం. ఆచారాలను తీసుకొస్తామని ఈయన గూడా డాగేస్తే అప్పుడు వెనక్కి తగ్గిండ్రని చెప్తారు. సో, అట్లా ఆయన ఇంకా అక్కడి నుంచి తర్వాత కలకత్తాలో క్షౌరం చేసుకుందామంటే మంగలోళ్ళు ఆయనకి మామూలు కొత్తలో చేస్తారు. ఆయన ఫలానా అని తెలవంగానే వాళ్ళు చెయ్యరు. సో, అంటే ఇట్లా మేము అంటరాని వాళ్ళకి జెయ్యము. చమార్లకు అసలు జెయ్యము అని మంగలోళ్ళు క్షవరం జేయకుంటే, ఆయన మొత్తం స్టూడెంట్స్‌నంతా కూడగట్టి, ఆ స్టూడెంట్స్ సపోర్ట్‌తోని మేము మరి క్షవరం చేయకుంటే మేము ఇట్లనే ఇగో ఈ గడ్డాలు, మీసాలు ఇగో ఇట్లా ఈ జుట్టుతోని రావాలా అని అట్లంతా గొడవ జేసి ఆయన ఆహ్, అంటే మంగలోళ్ళు కూడా సవరం జేయాలి చదువుకున్న స్టూడెంట్స్‌కి. చదువుతున్నారు గనక ఈ కులాలు పట్టించుకోవద్దు. ఈ కులాలు ఉండకూడదు. ఈ అంటరాని కులాలనేది ఉండకూడదు అని నీ నీ వృత్తి ఎవరికైనా వృత్తి జేయాల్సిందే. ఎందుకంటే మేము డబ్బులిస్తున్నాము. డబ్బులిచ్చి చేయించుకుంటున్నాము. వెట్టి చేయించట్లేదు గదా! ఎవరికైనా జేయాల్సిందే ఇంత పెద్ద పట్టణంలో, ఇంత పెద్ద నగరంలో అని అట్లంతా వా వాగ్వివాదం జేసి ఆ సమస్యను అట్లా సమసిపోయేటట్టు చేసిన నేపథ్యము ఆహ్, జగజీవన్ రామ్‌ది. అంటే ఎక్కడికి పోయినా అంటరానితనము, వివక్ష, అవమానాలు, ఒక మనిషిగా నిలబడలేని, మనిషిగా చూడలేని వివక్షలు ఎదుర్కొన్నాడు బాబు జగజీవన్ రామ్. ఆ కాలంలో అది జాతీయోద్యమం ముమ్మరంగా నడుస్తున్న కాలం. ఆయన అంటే ఈ వివక్షలు, ఈ అవమానాలు, ఈ అంటరానితనం పోవాలి. భారతదేశంలో అంటరానితనం ఉండడానికి లేదు. అటు గాంధీజీ హరిజన పత్రిక, తర్వాత హరిజన సేవక్ మండలి
ఇట్లాంటివి పెట్టి భారతదేశం అంతా అది జాతీయోద్యమంలో భాగంగా నడుస్తున్న కాలంలో దానికి అట్రాక్ట్ అవుతాడు బాబు జగజీవన్ రామ్. ఆయన 20 తర్వాత సంత్ రైదాస్, వీళ్ళు సంత్ పరంపర కదా. సో సంత్ రైదాస్ మీటింగ్లు మొదలుపెట్టిండు బాబు జగజీవన్. సంత్ రైదాస్ అంటే ఆ 16వ శతాబ్దంలోనే, అంటే దుఃఖం అంటే కుల దుఃఖం లేని, అంటే కులము ఒక కేవలం అంటరానితనమే కాదు. కులం వల్ల రాజకీయాలకు దూరము, ఆస్తులకు దూరము, విద్యకు దూరము, ఉద్యోగాలకు దూరము. అంటే ఈ భారతదేశంలో సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు బావు పూలే రాక ముందుకు వేరే వాళ్ళు చదువుకోవడానికి లేదు. వేరే కులాలు చదువుకోవడానికి లేదు. సవర్ణ కులాలు మాత్రమే చదువుకోవాలి. క్షత్రియులు, బ్రాహ్మలు, వైశ్యులు వీళ్ళ వరకే చదువుకోవాలి. శూద్రులు చదువుకోవడానికి లేదు. శూద్రులు సేవకులుగానే ఉండాలి. ఇంకా శూద్రుల కంటే కింద వాళ్ళు దళితులు, అంటరాని కులాలు. వాళ్ళు ఇంకా దారుణమైన పరిస్థితులు. వాళ్ళు రోడ్ల మీద తిరగడానికి రోడ్ల మీద అంటే మామూలుగా నడవడానికి ఉండదు. అంటే చెప్పులు ఆ కాలంలో చెప్పులే లేవు. అంటే అక్షరానికి కొన్ని వేల మైళ్ళ దూరంగా ఉన్న సమాజాన్ని, అంటే చదివితే సీసాలు పోయడము, చదివితే నాలుకలు కోయడము, ఇట్లాంటి పరిస్థితులున్న దాన్ని ఆహ్, సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వాళ్ళు దాన్ని సమూలంగా పక్కన పెట్టి అందరికీ ఆడవాళ్ళకి, అన్ని కులాల అణగారిన కులాలకు, దళిత కులాలకు, ఆదివాసీ కులాలకు, బీసీ కులాలకి, చదువులేని ఆడవాళ్ళందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్‌గా వాళ్ళు తర్వాత బాలికల స్కూల్స్ పెట్టి వాళ్ళు ఈ ఆహ్, భారతదేశాన్ని అక్షరాస్యత దిశగా స్కూల్స్ పెట్టి మళ్లించిన ఆ గొప్ప ఇది గూడా ఆ చరిత్రలో నడుస్తుంది. సో, అవన్నీ అదొకటి. తర్వాత గాంధీ, గాంధీ హరిజన ఇది. తర్వాత అంబేద్కర్ ఎక్కువ అంటే అంబేద్కర్‌ని కి ఈయనకి ఏంటి తేడా అంటే ఆయన అంబేద్కర్ విదేశాలకెళ్ళి ఒక ప్రపంచ శాస్త్రాల్ని చదివి భారతదేశము చాలా వెనకబడున్నది. ఒక మతంగా, కులంగా చాలా పట్టి ఉన్నది. మనిషిగా లేకుండా కులంగానే ఉన్నది. దీన్ని మార్చాలి అనే ఒక దృక్పథం ఉన్న వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ జగ్జీవన్ రాము ఒక సంత్ పరంపరలో ఈ వివక్షలన్నీ ఎదుర్కొని, ఈ అంటరానితనాలు పోవాలి. ఈ ఎస్సీలు అంటే అంటరాని కులాలంతా అణగారిన కులాలు అభివృద్ధిగా ఉండాలి. వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళు ఉన్నత పదవులు పొందాలి. వాళ్ళు రాజకీయ నాయకులు గావాలి అనే ఉద్దేశ్యంతోని ఆయన గూడా ఈ జాతీయోద్యమంలో భాగమైండు. ఆహ్, సత్యాగ్రహం అప్పుడు ఆయన ఆహ్ అరెస్ట్ కావడం జరిగింది. క్విట్ ఇండియా అప్పుడు జైలుకు గూడా పోవడం జరిగింది. సో, ఆయన 29లోనే ఈ జాతీయోద్యమంలో భాగం కావడము. తర్వాత ఆహ్, హ్మ్, అఖిల భారత షెడ్యూల్డ్ కులాల మీటింగ్ జరిగినప్పుడు, ఆయన లాహోర్‌లో జరిగినప్పుడు ఆయన ప్రతినిధిగా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే జాతీయోద్యమంలో పలానా చాంద్వా ఊర్లో ఒక చమార్ బాగా చదువుకున్న అబ్బాయున్నాడు. ఆయన చాలా యాక్టివ్, చాలా చైతన్యంగా ఉన్నాడు అనే ఒక దృష్టి ఈ జాతీయోద్యమ నాయకుల దృష్టి గూడా పడింది. అప్పుడు నెహ్రూ, గాంధీ, వల్లభాయ్ పటేలు, తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళంతా. అంటే ఈ అతివాద ఇది ఒకవైపు ఉంటే బాబు జగజీవన్ రాము కే కేవలము ఈ అంటే హిందూ మతంలో ఉండి హిందూ మతాన్ని దెబ్బగొట్టాలి. అక్కడ అంటరానితనం లేకుండా జేయాలి. అక్కడ అంటరాని వాళ్ళు అభివృద్ధి పదంలో ఉండే రాజకీయంగా మనం ఇక్కడే కొట్లాడాలనే ఒక తాత్వికత ఉన్నవాడు జగజీవన్ రామ్. ఆయన 35లో ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ గా పెట్టినప్పుడు ఆ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ నుంచి ఆయన 15 మంది అసెంబ్లీగా అసెంబ్లీ ప్రతినిధులుగా ఆయన గెలిపించి తీసుకొస్తాడు. సో, అప్పుడు మొత్తం యావత్ భారత నాయకత్వం, జాతీయ కాంగ్రెస్ నాయకత్వం అంతా ఈయన గొప్పతనాన్ని, ఈయన రాజకీయ చాతుర్యాన్ని, ఈయన మనుషుల్ని, సమాజాన్ని, జనాన్ని కూడగట్టి చైతన్యవంతం చేసి 15 అంటే షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ నుంచి 15 మంది రావడం అనేది 15 మందిని గెలిపించుకోవడం అనేది చాలా చిన్న విషయం గాదు అనేది ఆహ్, ఒక అభిప్రాయము జాతీయ కాంగ్రెస్ నాయకత్వానికి బలపడింది. అట్లా గాంధీకి కొన్ని క్వెషన్‌లేసేటోడు ఈయన. అంటే లెటర్‌లు రాసేవాడు. ఎందుకు అంటే దేశం ఎందుకిట్లున్నది? కులం ఎందుకిట్లున్నది? మేమెందుకిట్లున్నాము? దీనికి ఏంటి విముక్తి? అంటే మేము ఏ పదాన నడవాలి? అసలు ఇది పోవాలంటే మేమేం జేయాలి? అట్లా ఆయన రకరకాలుగా తాత్వికంగా, రాజకీయంగా, ఉద్యమంగా ఇట్లా చాలా విషయాల పట్ల గాంధీని ఆయన గాంధీకి లెటర్స్ రాసేవాడు.
గాంధీ చాలా సిన్సియర్‌గా అంటే ఆ వరదలప్పుడు ఆ చిన్న అబ్బాయిని చూసినప్పుడు, ఆ తర్వాత మిగతా కాంగ్రెస్ లీడర్స్ అంతా జగ్జీవన్ రామ్ పని, ఉద్యమ స్ఫూర్తి, యాక్టివ్‌నెస్, తర్వాత జనాల్ని కూడేయడము, తర్వాత అతని ఉపన్యాసాలు ఇవన్నీ విని వాళ్ళు వాళ్ళందరికీ ఆహ్, ఒక అంటరాని నాయకుడుగా అందరికీ ఒక కనెక్ట్ కావడం. ఇప్పుడు వాళ్ళకి ఆ సంస్కరణ ఉద్యమాలు అంటే బాబు జగజీవన్ రామ్ సంస్కరణ పట్ల చాలా వ్యతిరేకంగా ఉన్నాడు. సంస్కరణ గాదు మాకు కావాల్సింది. మొత్తం మార్పు గావాలి. సంస్కరణ అంటే మీద మాకు రాజకీయ చైతన్యాలుండాలి. మాకు రాజకీయ అధికారాలుండాలి. మేము ముందుగా ఉండాలి. మేము తరతరాల నుంచి మమ్మల్ని అణచిపెట్టిండ్రు. మాకు తిండి లేక, గుడ్డ లేక, సరైన వసతి లేక, విద్య లేక అన్నింటికి దూరం జేసిండ్రు. అంటరానితనం అంటే కేవలం మనుషుల నుంచి మనుషులు గాదు. మాకు అన్ని వనరుల నుంచి మమ్మల్ని దూరం జేసిండ్రు. సో, మేము అన్నిట్లో ముందుండాలి. ఈ జాతీయ ఉద్యమంలో అది సంస్కరణవాదంగా గాకుండా రాజకీయవాదంగా, రాజకీయంగా మేము గెలుచుకోవాలి. రాజకీయంగా మేము ముందుండాలి. రాజకీయ భాగస్వామ్యం గావాలి. మాకు కేవలం సంస్కరణ కాదు. సంస్కరణ మీరిస్తే మేము తీసుకునేది గాదు. రాజకీయంగా మేము ముందుండాలి అనే ఒక గొప్ప ఆహ్, ఆలోచనతోని బాబు జగజీవన్ రామ్ ఉండేవాడు. సో, అట్లా 1935లోనే ఆయన షెడ్యూల్ కాస్ట్ ఆహ్, ఫెడరేషన్ నుంచి ఆయన 15 సీట్లు తీసుకురావడము, గెలవడం వల్ల ఆయన మీద చాలా నమ్మకం జాతీయ కాంగ్రెస్‌కి చాలా నమ్మకం ఏర్పడి 1946లో ఆహ్, ఆయనకి నెహ్రూ తాత్కాలిక పార్లమెంట్‌లో నెహ్రూకి సంబంధించిన మంత్రి మండలిలో ఆయనకి మొట్టమొదటి కార్మిక మంత్రిగా బాబు జగజీవన్ రామ్‌కి ఇవ్వడం జరిగింది. అయితే ఆయన అంతకుముందు 42లో క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడు ఆహ్, 42-43 వరకు ఆయన జైల్‌లో ఉండి రావడం జరిగింది. అయితే జగజీవన్ రామ్‌కి చిన్నప్పుడే ఒక 2 ఏళ్ళప్పుడే పెళ్లయింది. 2 ఏళ్ళప్పుడు. అంటే ఆ అమ్మాయి పసిబిడ్డ. ఈయన గూడా 2 ఏళ్ల పిల్లగాడు. అంటే బాల్య వివాహాలు ఎంత భయంకరంగా ఉండేవి. ఇప్పటికీ తెలంగాణలో కూడా ఉన్నాయి. ఇప్పటికి బాల్య వివాహాలు పోలేదు దళితుల్లో, ఆదివాసీల్లో. సో, అట్లా ఆయన 2 ఏళ్లకే పెళ్లి అంటే ఎంగేజ్‌మెంట్ ఆ చిన్న పిల్లలకే ఎంగేజ్‌మెంట్ చేస్తారు. ఆ తర్వాత ఆయన పెళ్లి చేసే పరిస్థితులు లేకుంటే ఆ సంబంధాన్ని వదులుకొని మళ్ళీ 8 ఏళ్లకి ఆయనకి పెళ్లి చేయడం జరిగింది. ఆహ్, ఆ భార్య 1933లో అనుకుంటా. 1933లో ఆమె మొదటి భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ 35లో ఇంద్రాణి దేవిని అని ఇప్పుడు మీరా కుమార్ వాళ్ళ మదర్. అట్లా ఆయన భార్య ఇంద్రాణిదేవి. ఆమె బాగా చదువుకున్న ఆమె. ఆహ్, ఆయనకి బాగా చేదోడు వాదోడుగా రాజకీయాల్లో, ఆర్థికంగా ఆమె చాలా డబ్బులున్న కుటుంబము. డబ్బులున్న అంటరాని కుటుంబం వాళ్ళని. ఆమె బాగా చదువుకున్న ఆమె అని వాళ్ళ ఫాదర్ వాళ్ళు గూడా ఇంద్రాణి దేవి ఫాదర్ వాళ్ళు గూడా చదువుకున్న వాళ్ళని. అట్లా ఆయన కుటుంబం అట్లా సాగింది. ఆయనకిద్దరు పిల్లలు బాబు జగజీవన్ రామ్‌కి. సురేష్, తర్వాత మీరా కుమార్. వాళ్ళు మీరా కుమార్ ఆమె ఆహ్, స్పీకర్‌గా, తర్వాత కేంద్ర మంత్రిగా ఒక ఐకానిక్ ఆహ్, పాత్ర నిర్వహించింది. మన తెలంగాణ రావడానికి కూడా ఆమె చేసిన కృషి, ఆమె చేసిన భూమిక కీలకమైంది అనేది చరిత్రలో నిలిచిపోయింది. సో, ఆయన 42లో క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడు ఆహ్, గాంధీ వీళ్ళందరితోని ఆయన ఆహ్, జైలుకెళ్ళిండు. 1.5 సంవత్సరాలు జైల్‌లో ఉండి వచ్చిన తర్వాత నెహ్రూ గవర్నమెంట్‌లో ఆయన ఆహ్, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాడు. బేబీ మంత్రి అనేవాళ్ళు. బేబీ మినిస్టర్ అని అనేవాళ్ళు. అంటే వాళ్ళంతా 50, 60 ఏళ్లల్లో ఉన్నవాళ్ళైతే ఈయన ఒక్కడే అంటే వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ ఆయన కంటే చాలా పెద్దవాళ్ళు 50, 60 ఏళ్లల్ల సంవత్సరాల వాళ్ళైతే ఈయన ఆహ్, 30, 35 ఏళ్ల ఇదిలో ఉండేవాడంట. అందుకే ఆయనని బేబీ మినిస్టర్ అని అనేవాళ్ళు. అయితే అంబేద్కర్ 46లో రాజ్యాంగ ఆహ్, సభకి మొత్తం శాసనసభ నుంచి ఎన్నికైన వాళ్ళు దాంట్లో మెంబర్స్‌గా రాజ్యాంగ సభలో మెంబర్స్‌గా ఉండాలనే ఒక ప్రతిపాదనతోని రాజ్యాంగ సభ 1946లో ఏర్పడినప్పుడు అంబేద్కర్‌ని బాంబే నుంచి ఓడించిన తర్వాత ఆయన తర్వాత జగజీవన్ రామ్ బీహార్ నుంచి రావడం. తర్వాత ఫస్ట్ ప్రతిపాదన అంబేద్కర్ 1947లో జనవరి అనుకుంటా. 47లో ఆయన ఈ మొట్టమొదటి చట్టం అస్పృశ్యత నివారణ చట్టం. అస్పృశ్యత నివారణని చట్టంగా పొందుపరచాలి అనే దాని మీద చాలామంది వ్యతిరేకించిండ్రు. వల్లభాయ్ పటేలు, తర్వాత రాజేంద్ర ప్రసాద్, బాబు రాజేంద్ర ప్రసాద్, తర్వాత
చాలామంది సరోజినీ నాయుడు ఇట్లా చాలామంది వ్యతిరేకించారు. అదేంటి తర్వాత గాంధీ వీళ్ళంతా. అసలు దానికి చట్టం ఏంటి? ఎవరికి వాళ్ళు పరిణతి చెందాలి, ఎవరికి వాళ్ళు మారాలి, ఎవరికి వాళ్ళు సంస్కరించుకోవాలి. దాన్ని చట్టంగా ఎందుకు తేవడం అనేది చాలామంది వ్యతిరేకించిండ్రు. ఇది ఎటు నుంచి ఎటొస్తదో అని ఒక భయాలు సవర్ణ కులాలకి ఉండేది. అప్పుడు ఆయన జగ్జీవన్ రామ్ అప్పుడు ప్రతిపాదనప్పుడు దానికి వ్యతిరేకించినప్పుడు జగ్జీవన్ రాము ఆ సభలో లేరు. ప్రతిపాదన పెట్టినప్పుడు అది చట్టంగా చేయాలని అంబేద్కర్ పెట్టినప్పుడు ఆయన జెనీవా ప్రపంచ కార్మిక మంత్రులందరితో సమావేశ సదస్సు జరిగినప్పుడు ఆయన జెనీవాలో ఉన్నాడప్పుడు. సో, ఆ జెనీవా నుంచి వస్తూ ఆయన ఫ్లైట్ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగి అంటే అది మామూలుగా అయితే పేలిపోయేది. కానీ అది ఊరికేనే కింద పడిందంట. సో, దానివల్ల ఆయనకు చాలా దెబ్బలు తగిలి ఆయన కాలు తర్వాత అన్నీ బాడీ పార్ట్స్‌లో చాలా ఇవి దెబ్బతిన్నప్పుడు ఆయన హాస్పిటల్‌లో ఉన్నప్పుడు, అప్పుడు అంబేద్కర్‌కి సపోర్టర్స్ ఎవరు లేక ఒక జాతీయ నాయకుడు, చాలా ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ నాయకుడు, ఒక చరిష్మా ఉన్న నాయకుడు బాబు జగజీవన్ రామ్. ఆయన హాస్పిటల్‌లో ఉన్నప్పుడు అంబేద్కర్ వెళ్లి, "ఇగో ఇది చట్టంగా ఎవ్వరు ఒప్పుకోవట్లేదు సవర్ణ కులాలెవరు. సో, మనకున్న ఈ సపోర్టర్స్ చాలా వీక్‌గా ఉన్నారు. నువ్వొక్కడివే గట్టిోడివి. మనం మరి దీన్ని ఆహ్, క రాజ్యాంగంలో ఇది లేకుంటే మనం ఉండి ఇక్కడ ఉండడం వ్యర్థం గదా!" అని ఆయనకి ఈ చట్టం గురించి మొత్తం వివరించిన తర్వాత ఆయనకి బయటకి రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆయన మాట్లాడలేని పరిస్థితి. సో, అట్లా ఆయన ఒక 3, 4 నెలల తర్వాత లేదు వెళ్ళాలే లేకుంటే దీన్ని ఇంకా కనుమరుగు జేస్తరు. లేదా వాయిదా వేస్తారు. ఆ వాయిదాతోని ఇంకా అది వెనకబడిపోతది అని డాక్టర్లు ఎంత వద్దన్నా, ఎంత క్రిటికల్‌గా ఉన్నారు. మీరు బయటికెళ్ళొద్దు అని ఎంత ఇది చేసినా ఆయన మళ్ళీ అందరి దగ్గరికెళ్ళి మీరు ఈ చట్టానికి ఆమోదిస్తేనే సరే, లేదా మేమందరం బయటికొస్తాం. మా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరం బయటికొస్తాం. షెడ్యూల్డ్ కాస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరము మేము బయటికొస్తాము అని అట్లా వాళ్ళని ఒప్పించి, లేదా బెదిరించి రకరకాలుగా అంటే వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అయిన ఒక నేపథ్యం నుంచి ఆహ్, జగజీవన్ రామ్ ఆ చట్టాన్ని దాన్ని చట్టంగా పొందుపరచడానికి వాళ్ళందరినీ ఒప్పించడానికి తిరిగినప్పుడు ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణించి, ఆయన అసలు తర్వాత నడవలేని పరిస్థితి. ఆయన అప్పటినుంచి కర్రల సాయం లేకుండా నడిచేది లేదు. మొత్తం 70 ఆయన చనిపోయే వరకు ఆ కర్ర సహాయంతోని ఏంటంటే డాక్టర్స్ చెప్పింది వినకుండా ఈ అస్పృశ్యత నివారణ చట్టం కోసము ఆయన చేసిన కృషి ఆహ్, జాతీయ కాంగ్రెస్ నాయకులని గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వీళ్ళందరినీ ఒక్కొక్కరిని కూర్చోబెట్టి, కలిపి కూర్చోబెట్టి దీనివల్ల ఇది మాకు చాలా అవసరము. ఇది చట్టం గావాలి. ఇది చట్టం గాకుంటే మేమసలు ఇక్కడి నుంచి ఎళ్ళిపోతాము. మేము చమర్ స్థానాన్ని బెట్టుకుంటాము. ఇట్లా వాదించి వాళ్ళనొప్పించి అది చట్టంగా చేయడానికి బాబు జగజీవన్ రాము ప్రయత్న ఫలితము అని చరిత్ర చెప్తుంది. సో, అంబేద్కర్ ప్రపోజలు అది అమలు జేయడానికి జగజీవన్ రామ్ అట్లనే హిందూ కోడ్ బిల్ అప్పుడు 1951లో హిందూ కోడ్ బిల్లు పెట్టినప్పుడు వీళ్ళందరూ వ్యతిరేకించిండ్రు మొత్తం. పార్లమెంట్‌లో ఉన్న వాళ్ళందరూ అసలు ఏం గావాలి? హిందూ కోడ్ బిల్లు అంటే ఆడవాళ్ళకి ఆస్తిలో సమానత్వం ఏంటి? ఈ ప విడాకుల చట్టం ఏంటి? అసలు ఒక అంటరానోడు మన ఆడవాళ్ళని ఉద్ధరించడానికి చేస్తున్నది అసలు మన కుటుంబాలు నిలుస్తాయా? మనమేం గావాలి? అనే ఒక ఇదితోని దాన్ని అందరూ వ్యతిరేకించిండ్రు. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే సరోజినీ నాయుడు కూడా ఆడవాళ్ళందరిని తీసుకొచ్చి బిల్లు బిల్లు మీద చర్చ నడుస్తున్నప్పుడు ఆడవాళ్ళందరిని తీసుకొచ్చి ఆమె బయట ఒక పెద్ద ధర్నా చేసి హిందూ హిందూ కోడ్ వి డోంట్ వాంట్ హిందూ కోడ్ బిల్లు అని పెద్ద పెద్ద నినాదాలతోని పార్లమెంట్ అంతా చుట్టుముట్టి ఆడవాళ్ళతోని గొడవ చేయించిన ఇది సరోజినీ నాయుడు. సో, అట్లా అంత సవర్ణ ఆమె దుర్గాబాయి దేశ్ముఖ్ మాత్రమే హిందూ కోడ్ బిల్లుని ఆమె సపోర్ట్ చేసింది. మిగతా వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. సో, అట్లా ఆ బిల్లు వీగిపోయినప్పుడు దానికి ఆహ్, ఒకే ఒక జగ్జీవన్ రామ్ ఆ బిల్లుని సపోర్ట్ జేస్తూ నిల్చున్నది ఒక జగ్జీవన్ రామ్. సో, ఆయన ఒక మోరల్ సపోర్ట్‌తోని మళ్ళీ వాళ్ళకి అంటే ఇది ఏంటి మా కుటుంబాలు నాశనం అయ్యే బిల్లు అని ఒక ఇదితోని వెనక్కి ఆహ్, అంటే వెనక్కి రావడం జరిగింది. అప్పుడు అంబేద్కర్‌కి స్ట్రాంగ్ సపోర్టర్‌గా ఆయన కుడి భుజంగా పనిజేసింది బాబు జగ్జీవన్ రామ్. ఆయన 46 నుంచి ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 52 నుంచి ఆయన ఆహ్,
ప్రతిసారి ఆయన గెలవడము, ఎంపీగా రావడము, రాజ్యసభలో రాజ్యసభ అంటే రాజ్యసభలోకి ఎంపీగా రావడం అట్లా కంటిన్యూగా ఆయన కేంద్ర మంత్రిగా అంటే రక్షణ మంత్రిగా చేసిండు. ఆయన రైల్వే మంత్రిగా చేసిండు. తర్వాత సమాచార మంత్రిగా చేసిండు. ఆయన వ్యవసాయ విప్లవం వచ్చిన టైము ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్న కాలం. అట్లా ఆయన ఇంకొకటి ఇందిరాగా అంటే నెహ్రూ తర్వాత ఎవరు ప్రైమ్ మినిస్టర్? ఈయనకి అంటే ఈయన ఒక సీనియర్ మోస్ట్ లీడర్. తర్వాత జాతీయోద్యమంలో జాతీయ నాయకుడిగా పనిచేసిన లీడర్. 35 నుంచే ఆయన ఆమ్, 15 మందిని ప్రజాప్రతినిధులుగా గెలిపించుకున్న ఒక రాజనీతి పరిణత ఉన్న ఆ, రాజనీతిజ్ఞుడు. అట్లా కంటిన్యూగా జనంలో ఉండి జన రాజకీయాల్లో ఉన్న ఆ ఆ వెత్తని నెహ్రూ తర్వాత మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి ఏం చేస్తారు తర్వాత నందాని చేస్తారు. కానీ అదే పార్టీలో కంటిన్యూగా ఆ ఒక నిబద్ధతతో రాజకీయ నిబద్ధతతో సాంఘిక నిబద్ధతతో ఆ చేసిన ఒక ఆ గొప్ప రాజకీయవేత్త బాబు జగజీవన్ రామ్. కానీ కేవలం అంటే ఆయన అంత మేధావి, ఉద్యమకారుడు, ఆ జననేత, జనాకర్షణ నేత, ఆ ఇన్ని లక్షణాలు తర్వాత సామాజిక సేవ ఇన్ని లక్షణాలున్నా కూడా పక్కన పెట్టడము అంటే కేవలము ఆయన ఒక సందర్భంలో అన్నాడు కూడా జగజీవన్ రామ్, ఈ నికృష్ట భారతదేశంలో ఒక అంటరాని వాడు ప్రధానమంత్రి కాలడి, నికృష్టత ఎప్పుడు పోతుందో అప్పుడు అవుతాడు. అంటే ఇంకా కాంట్ బట్ 1977లో జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆయన మొరార్జీ దేశాయని అంటే ఆయనకి చాలా మంది 227 మంది ఎంపీస్ ఉన్నారు. అయినా కూడా ఆయనని నీలం సంజీవరెడ్డి గారు ఉన్నారని చెప్తా అప్పుడు. నీలం సంజీవరెడ్డి గారు ఆయనని పిలవకుండా బాబు జగజీవన్ రామ్ తన తన సంఖ్యను పిలవకుండా మొరార్జీ దేశాయిని పిలవడం జరిగింది. ఆ తర్వాత చరణ్ సింగ్ కూడా అదే అంత సంఖ్య ఉన్నా కూడా చరణ్ సింగ్ నే పిలిచారు. అంటే ఉప ప్రధానిగా ఉన్నా కూడా నువ్వు ప్రధాని కావాలి ఎంత ఆ నీకెంత క్వాలిఫికేషన్స్ ఉన్నా, నీకెంత సోషల్ సర్వీస్ ఉన్నా, నీకెంత జనాకర్షణ ఉన్నా, నీకెంత జనామోదం ఉన్నా, నువ్వు ఈ భారతదేశానికి ఈ సవర్ణ కుల భారతదేశానికి కాలేవు అని చెప్పడానికి అగో అన్ని కుతంత్రాలు జరిగినవని. అంటే ఆ అంత అంత సీనియారిటీ ఇప్పుడు మురార్జీ దేశాయ్ అంత బాబు జగజీవన్ రామ్‌కు ఉన్నంత రాజకీయ సీనియారిటీ ఏమీ లేదు. ఆయన మన ఆ, జగజీవన్ రావు మన తెలుగు ప్రాంతానికి ఆయన 1950లో కర్బలా మైదానానికి ఆ, ఈ ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ మహాసభ 1950లో ఇక్కడ కర్బలా మైదానంలో జరిగింది. సో దానికి ఆయన ఆ, ప్రధాన ఆహ్వానితులుగా వచ్చిండ్రు. ఆ తర్వాత ఆ, ఇక్కడ కంచిక్చెర్ల కోటేష్ని గడ్డివాంలో పెట్టి కాల్చి చంపిన కంచిక్చెర్ల కోటేషు హత్య అప్పుడు ఆయన 1965లో రావడం జరిగింది. తర్వాత 76లో ఏపీ హరిజన మహాసభ సభకి చీఫ్ గెస్ట్ గా ఇక్కడికి రావడం జరిగింది. ఇంకొకటి భారతదేశంలో ఉండే ఎస్సీ ప్రతి రాజకీయ ప్రతినిధులకి వెన్నుదన్నుగా అండదండగా అండదండగా ఉన్న చరిత్ర బాబు జగజీవన్ రామ్‌ది. ఇక్కడ సదాలక్ష్మి గారు తర్వాత ఆమ్, సదాలక్ష్మి గారు ఇక్కడ డిప్యూటీ స్పీకర్ కావడానికి, తర్వాత ఇక్కడ ముదిగొండ లక్ష్మయ్య, అమర్నాథ్, టివి నారాయణ గారు, తర్వాత సంజీవయ్య, దామోదరం సంజీవయ్య ఆ, చీఫ్ మినిస్టర్ కావడానికి, వీటన్నింటి వెనక బాబు జగజీవన్ రామ్ ప్రోద్బలము, ఆయన ఆ, ఆయన మాట, తర్వాత ఆయన ఎంకరేజ్మెంట్, ఆయన రికమెండేషన్స్ ఉన్నాయని ఆ, చెప్తుంటారు. జగజీవన్ రామ్ మాట, రికమెండేషన్స్, ఆయన కనెక్టివిటీ లేకుంటే మొత్తం అంటే వీళ్ళు సదాలక్ష్మి గారు డిప్యూటీ స్పీకర్గా మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ స్పీకర్గా వచ్చి ఉండేది కాదు. అట్లనే దామోదరం సంజీవయ్య గారు చీఫ్ మినిస్టర్గా, తర్వాత ఆమ్, ముదిగొండ లక్ష్మయ్య, తర్వాత మహేంద్రనాథ్, వీళ్ళందరూ అతని ఆ, రాజకీయమైన ఒక తోడ్పాటులో ఉన్న వాళ్ళు. ఆయన కనుసన్నల్లో వీళ్ళు ఆ పదవుల్ని అలంకరించిండ్రని చరిత్ర చెప్తుంటది. తర్వాత ఆ, ఆయన
ఈ పూనా ప్యాక్ట్ కూడా చెప్పుకోవాల్సిన ఇది ఉంది. ఈ పూనా ప్యాక్ట్ లో ఆ అంబేద్కర్ కి గాంధీకి పడినప్పుడు అంబేద్కర్ ని సపోర్ట్ చేస్తూ అంటే ఈయనది అంటే ఆ, ఎటు సపోర్ట్ అంటే అంబేద్కర్ ఏమో పూనా ప్యాక్ట్ కి సంబంధించి ఆ గాంధీనేమో అది అంటే ప్రత్యేక రిజర్వేషన్ ప్రత్యేక ప్రాతినిధ్యాలు మా దళితులకు కావాలి సో అనే ఒక ఇదిలో అనే అంబేద్కర్ ప్రపోజల్లో అంబేద్కర్ పోరాటంలో గాంధీ వ్యతిరేకించినప్పుడు జగ్జీవన్ రామ్ అభిప్రాయానికి ఆయన సైలెంట్ గా ఉన్నాడని చెప్తారు. అయితే దాన్ని అది 5 ఏళ్లకు మించొద్దు అని గాంధీ 10 ఏళ్లకు మించొద్దు ఈ రిజర్వేషన్స్ ఎంపీ అంటే పార్లమెంటు శాసనసభ రిజర్వేషన్లు 10 ఏళ్ల కంటే మించొద్దు అని అంబేద్కర్ 5 ఏళ్ళు కూడా ఉండొద్దని గాంధీ ఒడంబడిక జరిగినప్పుడు ఈ పూనా ఒడంబడికలో 10 ఏళ్లకి వరకు ఉండే ఆ రిజర్వేషన్లు అయిన రాజ్యాంగంలో 1960లో ఈ రిజర్వేషన్స్ ఊసెత్తడానికి లేదు రాజకీయంగా అనే ఒక చర్చ జరిగినప్పుడు దాన్ని క్యాబినెట్లో ఒప్పించి రాజ్యాంగ 8వ సవరణగా చేయడం జరిగింది. ఆ 8వ సవరణ చేసిన కృషిలో బాబు జగ్జీవన్ రామ్ కృషి ఆయన ఆ దాన్ని అంటే 1956లో అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత, అమలు చేసే కృషి, అమలు చేసే ఒక ఆ, ఆ, రాజకీయమైన చతురతతో కూడిన ఒక రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రక్రియలో తాము కీలక పాత్ర వహించిండనేది చాలా అంశాల్లో మనకు తెలుస్తుంది. అట్లా ఈ 10 సంవత్సరాలకు 60తో పూర్తయింది. ఇంకా రిజర్వేషన్స్ లేవు. అకార్డింగ్ టు అంబేద్కర్, గాంధీ గాంధీ అయితే 5 సంవత్సరాల వరకే అన్నాడు. అంబేద్కర్ 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళు 60తో నిండిన సందర్భంగా లేదు. దాన్ని కొనసాగించాలి. ఇంకా ఇవి రిజర్వేషన్స్ ఏమీ పూర్తి కాలేదు అనే ఒక ఇదితోని మొత్తం క్యాబినెట్ ని ఒప్పించి 8వ రాజ్యాంగ సవరణ చట్టం బాబు జగ్జీవన్ రామ్ ఆధ్వర్యంలో జరిగింది. అట్లనే 1970లో కూడా 23వ సవరణ చట్టం ద్వారా మరో 10 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. అట్లనే 1980లో కూడా దాన్ని మళ్ళీ మరో 10 సంవత్సరాలు పొడిగించే రాజ్యాంగ సవరణలో కీలక పాత్ర పోషించింది బాబు జగ్జీవన్ రామ్. ఆయన 1985లో ఆయన ఆ, జయంతిని సమతా దివస్గా జరుపుకోవాలనే ఒక ప్రతిపాదనతో ఈరోజు సమతా దివస్ అంటే ఆ, మనుషులందరూ ఒకటే, అంటరానితనాలు ఉండకూడదు, న్యాయము అభివృద్ధి సమానంగా జరగాలి, హక్కులు అందరికీ సమానంగా ఉండాలి, అభివృద్ధి అందరికీ సమానంగా ఉండాలి, వనరులు అందరికీ సమానంగా పంచాలి, అస్పృశ్యత అనేది ఉండకూడదు. రాజ్యాంగంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నది. అది ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ కావట్లేదు. సో వాటన్నిటి మీద చర్చ జరగాలి. వాటి మీద ఒక మంచి అభిప్రాయాలతోని మంచి రాజకీయమైన దృక్పథాలతోని సమతా దివస్ అనేది జరుపుకోవాలి అనే ఒక ప్రతిపాదనతోనే ఆయన 1985లో చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన అంటే ఈ అవమానాలు వివక్షలు నోటి దాకా వచ్చిన ప్రధాన మంత్రి పదవి అంటే మన ఎంపీలు తన పట్టున ఉండి ఎంపీలంతా తనకు సపోర్ట్ చేసినా కూడా ఒక సవర్ణ రాజకీయము ఎంత తొక్కేస్తుంది, ఎంత కాకుండా చేస్తుంది. ఒక రాజకీయ దురంధరుడు అంటే నీకు ఎంత మేధావితనం ఉన్నా, నువ్వెంత ఆ ఎంత అభివృద్ధికరమైన ఆలోచనలు ఉన్నా ఒక ఎస్సీ అయితే ఆ ఎస్సీ ఆ అంటరానోడు అడుగునే ఉండాలి కానీ ఆధిపత్యంగా ఉండకూడదనే ఒక దుర్మార్గమైన రాజకీయం చూపించిన చరిత్ర మనం బాబు జగ్జీవన్ రామ్ ఆ, గొప్ప రాజకీయవేత్త అయిన బాబు జగ్జీవన్ రామ్ ఆ, జీవితంలో మనం చూడొచ్చు. అంటే పుట్టుక చావు వేరు కానీ పుట్టుక చావు మన చేతుల్లో ఉండకపోవచ్చు కానీ జీవితం మన చేతిలో ఉన్నప్పుడు అది రాజ్యం చుట్టూ ఉన్నప్పుడు దాని ఫలితాలు దాని వివక్షలు కులం కారణంగా ఆయన ఎంతెంత ఇది అనుభవించిండు. ఆయన జీవితం అంతా అంటరానితనాలకు వ్యతిరేకంగా అందరూ సమానంగా ఉండాలనే ఒక సమతా దివస్గా ఆయన జయంతిని జరపాలని కోరుకున్నాడు. ఆ తర్వాత ఆయన 78వ ఏట 1986 జూలై 6న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా రాజ్యాంగంలో 17వ అధికరణగా మనం రాసుకున్న అస్పృశ్యత నివారణ చట్టం జరిగినా కూడా ఇంకా మనకు మనుషులకి రకరకాల రూపాలతోని ఈ యొక్క అంటరానితనము అస్పృశ్యత కొనసాగుతూనే ఉంది. గ్రామం అంటే ఒక కులంగానే ఉంది. మాదిగా
మాదిగ టీచరు, మాల ఎస్ఐ, ఆహ్, సాకలి డాక్టరు ఇట్లా కులంగానే ఇంకా గ్రామాలు, బస్తీలు, దేశమంతా ఇప్పుడు ఇంకా అట్లనే ఉంది. ఇంకా కొత్త కొత్త రూపాలతోని సనాతన ధర్మాలు, సనాతన ధర్మం అనే పేరుతోని, సనాతన ధర్మం అంటే మళ్ళా అట్లనే మూతికి ముంత, ముడ్డికి తాటాకు కట్టుకొని ఒక అన్నింటికి అంటరాని ఒక దుర్భరమైన జీవితం. అక్షరం లేకుండా, మనిషిగా మనిషి హక్కులు, మానవ హక్కులు లేకుండా బతికే ఒక దుర్మార్గమైన సనాతన ధర్మం అనే ఒక పేరుతోని మళ్ళీ వెనక్కిపోయే ఒక పాశవికమైన ఫాసిజం మళ్ళీ విస్తృతంగా కోరలు చాస్తున్న ఈ సందర్భంలో ఒక సమతా దివస్‌ని, మానవ హక్కులు, ప్రతి మనిషికి మానవ హక్కులు చెందేలా, మనిషి మనిషిగా బతికేలా, సమాన హక్కులు పొందేలా, సమాన వనరులు, సమాన విద్యా అవకాశాలు, సమాన ఉపాధి అవకాశాలు పొందేలా ఈరోజు సమతా దివస్‌ని, బాబు జగజీవన్ రామ్ జయంతిని జరుపుకుంటున్నాము. అయితే ఆయన జీవితము ఒక పాఠంగా ఆహ్, సిలబస్‌లో పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయనదొక స్ఫూర్తివంతమైన జీవితం. అంటే ఒక విద్యార్థి దశ నుంచి ఎదిగే క్రమము, రాజకీయాల్లోకి రావడము, ఆయన కొన్ని దృక్పథాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని ఐడియాస్ అవి అభివృద్ధికరంగా అంటే ఏం లేదు. బేసికల్‌గా అంటరానితనాలు పోవాలి. అంతా మొత్తం మనుషులంతా అభివృద్ధి చెందాలి. ఈ అడుగున ఉన్నవాళ్ళు అది అభివృద్ధి చెందాలి. ఆధిక్యతలు అంటే రాజ్యాధికారికంగా రాజకీయాలు నెరపాలి అనే ఒక గొప్ప దృష్టితో ఉన్న ఆ యొక్క బాబు జగజీవన్ రామ్ పాఠ్యాంశంగా పెట్టాలి. ఇంకొకటి ఆయనకంటే చాలా చిన్న చిన్న వాళ్ళు పెద్ద ఈ సమాజానికి చేసిన ఒక తూర్పు దిక్కు తురుంకాన్లు కూడా కారు. అట్లాంటి వాళ్ళకి భారతరత్న ఇచ్చిండ్రు. కానీ జగజీవన్ రామ్ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆయన ఈ భారత జాతిలో, భారతదేశంలో ఉండే అణగారిన కులాల ఉన్నతి కోసము, అణగారిన రాజకీయాల కోసము, అస్పృశ్యత నివారణ కోసం ఆయన పనిచేసిన ఆ గొప్ప నాయకుడికి భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మానవ వికాస సమితి వాళ్ళకు వందనాలు. జై జగజీవన్ రామ్.